సంపత్తిని భారీగా పెంచుకున్నామని ఉత్తర కొరియా నియంత కిమ్ చెప్పినటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే అణ్వస్త్రాలను ఓ పక్కన అన్నవస్త్రాలు లేవు వాళ్ళ దేశంలో, అణ్వస్త్రాలు మాత్రం చేస్తాడు. మన దేశంలో అన్నీ ఉన్నా కూడా మన వాళ్ళ మీద పడి ఏడ్చినటువంటి రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు దాని మీద రాసేవాడు కరువయ్యాడు. ఇకపోతే నీటి నిల్వలో అగ్రగామి కృష్ణ, 2వ స్థానంలో గంగా, 3వ స్థానంలో గోదావరి, 9వ స్థానంలో పెన్నా నది. బ్రహ్మపుత్ర బేసిన్లో రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం 88.65 టీఎంసీలే. దేశంలో అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం గల జలాశయాలు ఉన్న నదులు కృష్ణానదిని అగ్రగామిగా నిలిచింది. అతిపెద్ద నది అయిన గంగ, రెండో అతిపెద్ద నది అయిన గోదావరి కన్నా నీటి నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయాలు అగ్రగామిగా కృష్ణానది కేంద్ర జల సంఘం రికార్డులోకి ఎక్కింది. దేశంలో హిమాలయ ద్వీపకల్ప నదులతో పాటు అన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 9105 టీఎంసీలు. ఇందులో 1788 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లతో కృష్ణానది ప్రథమ స్థానం నిలిచింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోని రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 589 టీఎంసీలు కావడం గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి